దోమల నివారణకు ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నట్టు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ చైర్మన్ మూర్ల సుప్రజ అన్నారు. ఆమె కొన్ని వార్డుల్లో పరిశీలించారు. ఈ సందర్భంగా సైడ్ కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయడం జరుగుతుందని, రకరకాలైన చర్యలు తీసుకుంటున్నాము, ఫాగింగ్ తదితర అంశాలు తీసుకుంటున్నామని, చెత్త ప్రతి ఒక్కరూ చెత్త వాహనాలను వేయాలని, ఎక్కడ వేస్తే అక్కడ వేయొద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ తదితరులు హాజరయ్యారు. ఈరోజు బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీలో 7వ వార్డు నందు జమీలా హాల్ వీధి గుడిపల్లి కాలంలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. వర్షాకాలం వస్తుంది కాబట్టి దోమల నివారణకు గుడిపల్లి కాలంలో ఆయిల్ బాల్స్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చెత్తని మాత్రం కాలువలో వేయొద్దండి. మన మున్సిపాలిటీ వెహికల్ వస్తుంది, డస్ట్బిన్లో చెత్త ఉంచుకొని తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త 2-3 డస్ట్బిన్లు ఇచ్చున్నారు. వాటిల్లో వేసి ఉంచి వెహికల్ వచ్చినప్పుడు మా పారిశుద్ధ కార్మికులు ఇచ్చేస్తే వాళ్ళు వెహికల్ వేసుకొని వెళ్ళిపోతారు. అదే మీరు కాలువలో వేయడం వల్ల ఆ కాలువల్లో చెత్త అంతా పేరుకుపోయి దోమలు విపరీతంగా వస్తున్నాయి. దోమల కారణంగా మలేరియా, డెంగ్యూ జ్వరాలు బారిన పడడం జరుగుతుంది. అలా జరగకుండా ఉండాలంటే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. ప్రతి ఒక్కరూ చెత్త కాలువలో వేయొద్దు, ఇంటి ముందు వేయొద్దు, డస్ట్బిన్లు వేసి వెహికల్కి ఇవ్వాల్సిందిగా ప్రతి ఒక్కరిని మరీ కోరుకుంటున్నాను. ఆ చుట్టూ ఆ కుటుంబానికి కావాల్సినటువంటి ఆక్సిజన్ ఇస్తుంది. ఆ కుటుంబంలో ఉన్నటువంటి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు కోరుకుంటున్నాను. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన ఎమ్మెల్యే కోవూరు శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి మేడం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేడం గారికి బుచ్చిరెడ్డిపాళెం నగర పంచాయతీ ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.